పూర్వం ఒక చిన్న గ్రామంలో ఋషి హరిమహర్షి అనే మహానుభావుడు నివసించేవాడు. ఆయనకు సత్యం, కర్తవ్యం, మరియు సనాతన ధర్మం మీద అపారమైన విశ్వాసం ఉండేది. ఒకరోజు గ్రామానికి దొంగల గుంపు వచ్చి ప్రజల సంపదను దోచుకున్నారు. వారు పారిపోతుండగా ఒక దొంగ గాయపడి ఋషి ఆశ్రమం దగ్గర దాక్కున్నాడు. కొద్దిసేపటికే రాజు సైనికులు అక్కడికి వచ్చి ఋషిని అడిగారు, మహర్షి, దొంగ ఎక్కడున్నాడు? అతన్ని పట్టుకోవాలి. ఋషికి 2 మార్గాలు ఉన్నాయి. 1. సత్యం చెప్పి దొంగను అప్పగించడం. 2. కరోనా చూపి అతనిని కాపాడడం. ఆయన క్షణం ఆలోచించి ధర్మం ప్రకారం ఆచరించాడు. ఆయన అన్నాడు, సత్యం ధర్మానికి మూలం, కానీ సత్యం కూడా హింసకు దారి తీస్తే అది ధర్మం కాదు. అందుకే ఆయన మౌనంగా దేవుడి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దొంగ తన తప్పును గ్రహించి బయటకు వచ్చి రాజు ముందు తానే లొంగిపోయాడు. రాజు ఆశ్చర్యపడి అడిగాడు, ఇలా ఎందుకు చేశావు? దొంగ చెప్పాడు, ఈ ఋషి ధర్మం ముందు అబద్ధం మాట్లాడలేదు, కాని నన్ను ద్రోహం కూడా చేయలేదు. ఇంత పవిత్రమైన ధర్మాన్ని చూసి నా హృదయం మారిపోయింది. రాజు అతనిని క్షమించి ధర్మపథంలో నడవమని ఆజ్ఞాపించాడు. పాఠం: సనాతన ధర్మం అంటే కేవలం ఆచారాలు కాదు. అది సత్యం, కరుణ, క్షమ, మరియు సమతా కలయిక. ధర్మం అనేది ఎల్లప్పుడూ హృదయాన్ని శుద్ధం చేసే మార్గం.